అపాయింట్మెంట్స్ కాబట్టి నేను కావాల్సిన సమకూర్చే నేను యొక్క స్థితిని పెంచుతాం. అప్పుడు మనము దేవునికి పొందుకుంటాము. ఉండడం ఇది మనము సంపాదించుకునే ఆస్తి లాంటిదే. ఏదో అంటారా సాక్షి చెప్పడం గొప్ప ఆస్తి. చేత దేవునికి సాక్షి ఉండడం ద్వారా ఆయన పొందుతాం ద్వారా మన తండ్రిని ఆపరుస్తున్నాం. తండ్రిని తండ్రిని అమ్మపరుస్తే తండ్రి నా దేవుడు ఎత్తుకుపోవడం మొన్న వాళ్ళ తక్కువ క్రికెట్ ఆడుతున్నప్పుడు నాకు ఒక అనుమానం వచ్చింది. అది ఎవరు చెప్పలేదు నాకు. ఏం చెప్పినంటే గ్రూప్లో ఒక క్రిస్టియన్ క్రికెట్ ఆడుతున్నా అతన్ని నెంబర్ 15లో ఒకలాగా ఉంచుకుని 7 పెట్టుకుని చెప్తున్నారు. కానీ 4, 5, 6, 7 అట్లయినా అవకాశం లేదు. నెంబర్ 1 శర్మ, గొప్ప నెంబర్ 1 శర్మ, ఇంకా వర్మ యాదవ్ సింగ్ అంటే నన్ను పంజాబ్ వాడు, ఉత్తర వాడు, వీడు వాడు హైదరాబాద్ ఏలాగా కొట్టే 0, 1, 2, 5 అడుగు బంది తిన్నట్లు అయిపోయినా సూపర్ ఏకొచ్చినట్టుకి అప్పుడు నాకు డౌట్ వచ్చే రోవా ఈ ఇలా అక్రమకి మెయిన్ లేదా ఇదంతా వికాసుడు మన బలవంతుడిని పిల్లవాడు ఆ సంస్థనే కావ్యం మూలం పెడుతున్నారు. బీజేవాడు ఏం పెడుతున్నారు. ఇప్పుడు సంస్థని ముందు తెచ్చే ఆడించేలా చెయ్యి అని పంపిస్తాను. మచ్చని రోజునే శర్మ హాస్పిటల్కి వెళ్ళాడు. అవుట్ పర్సెంట్ కాదు, 1% 3 రోజులు రాలేదు. చూసినట్టు ఆట అలాగేనే అన్నయ్య అంటాడా మన పొడుగు వచ్చాను. శర్మ అన్నయ్య అన్నాడు ఏమవుతాంలా డ్యామ్లో మన కేరళ సంస్థ పెట్టారు. ఎవరితో 2 ఆటలు ఆడినప్పుడు 22 తర్వాత ఎవడు ఈ బిజినెస్ తోటి 97 అది లేకపోతే ఇంటికి వెళ్తారు. సోపేట్ కాదు, సోపేట్ లేకుండా ఇంటికి వెళ్ళిపోతారు. తప్పు కాదు చెప్పొచ్చి వెళ్ళిపోతారు. అలాంటప్పుడు యాదవ్ అంతకుముందు యాదవ్ అయితే ఆ కుర్ర బాగా ఆడలేదా అని చుట్టుకోదంట. ఎక్కువగా శరం తీస్తామంటావా, వరం తీస్తామంటావా, అవి తీస్తామంటావా అంటే గర్వం అన్నాడు. ఎక్కువ పడాడు. అలాంటి వాడు ఇప్పుడు ఈ సంవత్సరం 90 కొట్టే ఇది ఎలమెంటు ఇది ఏమంటారు బ్యాటు బ్యాట్ పడేస్తే గ్రౌండ్ అనే ఎలాగైనప్పటికీ అతను ఒక్క క్షణంతో ఒక్క నిమిషంలో మొత్తం గ్రౌండ్ అందరూ కూడా సాక్ష్యం చెప్పాడు. సాక్ష్యం చెప్పాడు. మాటలో సాక్ష్యం చెప్పాడు. నా దేవుడు గొప్ప దేవుడు అని ఎంత గొప్ప సాక్ష్యం చెప్పాడు. సభ అసలు అన్నా ఇప్పుడు పైన వెళ్ళాడు. సెమీఫైనల్ 86 అక్కడ మిల్లి ఫైనల్ 86 అప్పుడు చెప్పొచ్చా వచ్చింది. చూడవచ్చు ఇతను చాకి చెప్పాడా ఈ శ్రీకుమార్ కెప్టెన్ తల దించాడు. అలా దించాడు. చూస్తారా ఏ తల అయితే ఎగ్జామ్ చేసిందో ఆ తల ఇక్కడ వేలాడింది. చెప్పు సాక్ష్యం ఏంటో ప్రార్థన ఏంటో పెట్టాడు. 12లో పట్టాడు అంటే సన్న కన్నా వర్ణ కన్నా సింగ్ కన్నా సంస్థ భగవంతుడా, సంస్థ భగవంతుడా, సంస్థలో ఉన్న దేవుడు భగవంతుడా. ఫైనాన్స్ ఏమనిపించింది కప్పు
అప్పుడు జీరో నెంబర్ అప్పుడు రండి. ఇప్పుడు నెంబర్ 1 సమ్మెకంటే పైన సమ్మె 2 అయిపోయాడు. సమ్మె 2 అయితే సంవత్సరం నెంబర్ 1 ఇస్తాడు. హల్లెలూయా. ఫస్ట్ బ్యాట్స్మెన్, ఓపెనింగ్ బ్యాట్స్మెన్. తల ఎత్తాడు అంటే ప్రాణాలు తగ్గుతుంది కాదు. అది కన్నా ప్రాణాలు తగ్గుతుంది. ఇది వేరు యూసేపులాగా ఇచ్చించాడు. గొప్ప విషయం. మనం ముందే ఉన్నాము గుట్ట అంత వాక్యం తిరగటం వాక్యం తింటా చూడు కూర్చొని వాక్యం తిరుగుతున్న వాక్యము పరమవచనం. మనము నెమ్మదిను నెమ్మదైన నేను నెమ్మదిన వాడుగా ఉండను. ఆయన విధంగా ఏమో చేయడు. దేవుడు నమ్మదిన్నవాడు. సంస్థను ఎవరు నమ్మినాడు. అంచేత సంస్థాన్ని రచించాడు. వ్యవసాయం రచించాడు. ఇన్ని చూస్తాడు. స్పోర్ట్స్మెన్వా దేవుడు నమ్ముకుంటా ఏం డబ్బు ఏదో వాడికి డబ్బు అవుతుంది. మంచి స్పోర్ట్స్ఫుల్ అవుతాము. నేర్చుకోవాలి. సాహిత్య జీవితం నేర్చుకోవాలి. అప్పుడు వాటి చదువు కానీ పెద్ద టైము లేదు. అయితే కూర్చుండే కూర్చొని అవుతుందిలే. 9 అవుతారు. తిమోతి 2:9 దేవుని అయినను దేవుని వాక్యము బంధపడి విడలేదు. దేవుని వాక్యమా బంధపడి లేదు. అంచేత ఎవరు కూడా తిమోతి 2వ అధ్యాయము 9వ వచనం. దేవుని వాక్యము బంధించబడలేదు. ఎవరు బంధించలేరు. దేవుని వాక్యం అంటే దేవుడు శక్తి. చేత దేవుని వాక్యము ఉన్నప్పుడు సాక్ష్యం ఉన్నప్పుడు ఎవరు కూడా వీళ్ళకి అడ్డు రాలేరు. చేస్తే ప్రతి పెళ్ళిలోని కూడా దేవుని యొక్క బలము మనం తోడుకుంటుంది. కాబట్టి అక్కడ పుట్టేదే తేడా కాదు. అలా అంటే అది వచ్చినప్పుడు ఇలాగైనా ఏమవుతుంది 6 అవుతుంది 4 అవుతుంది. చిన్నప్పుడు నేను ఆఫీస్ లీవ్ పెట్టే ఇటు కూర్చునేవాడిని. చిన్నోడు ఇక్కడ పెద్ద ఇప్పుడు 6 అనేవాడినాను. 6 కొట్టేసేవాడు. అది కూడా చిన్నాడు అంతే. పెద్దవాడు అంతే రానివాడు పెద్దవాడు. అప్పుడు అలా అర్థం అనుకో వాళ్ళు అర్థం అనుకో అనుకోండి. వికెట్ అయిపోతే ఫోన్లో పూడుతుంది. మాట నుంచి రావాలా పోరు వికెట్. అలా ఉన్నప్పుడు వికెట్ 6 అలా వచ్చేదే. అంటే మాట దిగదు. ఇలా అలా అప్పుడు చిన్నోడికి పెద్దోడికి డాడీ మాట మీద గురి ముందు చేత ఇప్పుడు అప్పుడు ఎక్స్ట్రా రాసేస్తారు. ఎక్స్ట్రా రాస్తారు. ఏంటో వెళ్తాడు ఇది పెట్టమంటారు. అలాగే ఉద్యోగం సంపించుకునేవాడు. అలా అంత దేవుడు మాటని వాక్యము బంధించడం ఉండలేదా. దాన్ని ఎవరు అడ్డు కొట్టలేరా. దేవుడు సెలవిచ్చాడు. తిరిగి రావాల్సిందే. మన ప్రభు గొప్పవాడు ఇదిగా గొప్పవాడు. అందుచేత దేవుడు వాక్యం విశ్వాసం నుంచే నమ్మదం ఉందామా. ఆయన నమ్మదైన వాడు చుట్టూ వాడు నిలిచించేవాడు ఆయన మనసు